హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అల్లు అర్జున్కు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చింది. మొన్న ఎలక్షన్స్ టైంలో అదంతా ఓపెన్గా బయటికి కనిపించింది అనేది అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ఏమో ఇటు పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం ఆయన పిఠాపురం పోయిండ్రు. అల్లు అర్జున్ ఎటు పోయిండు, నంద్యాలలో కిషోర్ రెడ్డి ఆయన ఫ్రెండ్, అంటే ఆయన భార్య స్నేహారెడ్డి వాళ్ళ ఫ్రెండు భర్త ఆయన కిషోర్ రెడ్డి. డైరెక్ట్ ఫ్రెండ్స్ కాదు ఇద్దరు, అల్లు అర్జున్ కిషోర్ రెడ్డి ప్రచారానికి పోయినారు. అప్పుడు ఇదంతా కూడా మనకు బయటికి కనిపించింది. బయట దాని మీద అనేక విశ్లేషణలు కూడా వచ్చినాయి. కానీ అసలు దీనిలో సీరియస్నెస్ ఉందా, నిజంగానే వీళ్ళు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఇద్దరు విడిపోయినరా అంటే మనకు కొన్ని రోజుల నుంచి చాలా పరిణామాలు నిజమే వీళ్ళు విడిపోయినట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి, ఉత్తగా గుడ్డిగా చెప్పడం కాదు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్న స్ట్రాటజీ ఒకసారి చూడండి. అల్లు అర్జున్ ఏం చేస్తున్నట్టే అల్లును ఒక బ్రాండ్గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అనే పేరుతోనే అన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ అని చెప్పుకుంటున్నారు, ఐకాన్ స్టార్ అని చెప్పుకుంటున్నారు. RRR బదులు ఐకాన్ స్టార్ అని తీసుకొచ్చింది ఇక్కడ. ఎందుకు, ఏమైంది? రామ్ చరణ్కు అల్లు అర్జున్కు మధ్య గొడవ. ఫస్ట్ ఇద్దరి మధ్య ఒక ఈగో వచ్చింది. అల్లు అర్జున్కు అవకాశాలు రాకుండా అల్లు అర్జున్ను తొక్కే ప్రయత్నం రామ్ చరణ్ అండ్ మెగా ఫ్యామిలీ చేసింది అనేది కొంత సినిమా వర్గాల్లో బాగా చర్చనీయాంశంగా మారింది. అందుకే అల్లు అర్జున్ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఈ మధ్యకాలంలో పుష్ప 2 లేకపోతే పుష్ప 1 సక్సెస్ మీట్, ఈ కార్యక్రమాలు ఏవి చేసినా కూడా చిరంజీవిని ఆహ్వానించలేదు. అల్లు అర్జునే ఐకాన్ స్టార్గా ఆయన్నే ప్రొజెక్ట్ చేసుకుంటే తప్ప చిరంజీవిని పిలిచి మా మామయ్య అని, ఆయన మా అల్లుడు అని ఏం లేవు. అల్లు అర్జునే వాళ్ళ నాన్న పిలిపించుకున్న అవసరమైతే అల్లు అరవింద్ని పిలిపించుకున్నారు. ఆయన అల్లు అనేదాన్ని ఒక బ్రాండ్గా తీసుకోబోతున్నారు. ఇక్కడనే హైదరాబాద్ శివారుల్లో నార్సింగ్ ఏరియాలు అనుకుంటా బహుశా అల్లు పేరుతో ఒక స్టూడియోని కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు ఆల్రెడీ. దాని శంకుస్థాపనకో దాని పూజకు కూడా చిరంజీవిని పిలవలే, చిరంజీవి పోలే. అల్లు అర్జున్ వాళ్ళ నాన్న ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇటు ఇక మనం లాస్ట్ ప్రోగ్రామ్స్ వాళ్ళ హోలీ ప్రోగ్రామ్స్, ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ చూసినాం. హోలీ ప్రోగ్రామ్ కూడా అల్లు అర్జున్ లేడు, మిగతా వాళ్ళంతా ఉన్నారు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో డిఫర్ దానికి తేడా ఏంటంటే, నిజానికి అల్లు అర్జున్ కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి. అంతకన్నా ముందు ఈ పుష్ప కన్నా ముందు కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఫ్లాప్ అయినప్పుడు కొంత వీక్గా అనిపిస్తారు. ఏ హీరో అయినా సరే సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీలో చాలా దారుణంగా చూస్తారు ఆ హీరోను. అల్లు అర్జున్ కూడా అట్లాంటిది ఫేస్ చేసిండు. అప్పుడు ఇక్కడ చిరంజీవి అండ్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, రామ్ చరణ్ ఏమో సక్సెస్ఫుల్లో దూసుకుపోతున్నాడు. ఆ టైంలో చాలా సినిమాలు తీసిండు కదా ఆయన. RRR సినిమా, అంతకన్నా ముందు మొగధీర, మొత్తం రాజమౌళిని మెగా ఫ్యామిలీ డైరెక్టర్గా మార్చేసుకున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమా తీయకుండా మెగా ఫ్యామిలీ కట్టడి చేసింది అనేది బాగా ఫిల్మ్ సర్కిల్లో బాగా చర్చనీయాంశంగా మారింది. రాజమౌళితో అల్లు అర్జున్ ఇప్పటిదాకా అందుకే సినిమా తీయలేదు. ఈ 2-3 సంవత్సరాల కాలంలో ఎప్పుడు సినిమా తీయలేదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీయే రాజమౌళిని కట్టడి చేసింది, అల్లు అర్జున్ వైపు పోకుండా. అల్లు అర్జున్ ఒక పెద్ద సినిమా చేద్దామని ప్లాన్ చేస్తే ప్రభాస్ లాగానో లేకపోతే రామ్ చరణ్ లాగానో చేద్దామంటే ఈ మెగా ఫ్యామిలీ అడ్డుకుంటుంది. మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ని ఆ లెవెల్లో గ్రోత్ లేకుండా చేస్తున్నారు అనేది వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా ఉండే వాళ్ళు చెప్తున్నారు. ఫిలిం క్రిటిక్స్ కూడా ఆ విషయాన్ని బయటికి ఓపెన్గానే చెప్తున్నారు. ఇది డైరెక్ట్గా అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనాలి. అందుకే నాగబాబు మొన్న అంత ఉత్తగా తమాషాగా పెట్టలేదు. మనతో ఉన్నవాడు మనవాడైనా మనోడే పెట్టిరు కదా. అవతల మనల్ని వ్యతిరేకించిన వాడైనా సరే మనతో ఉంటే మనోడైనా అవతల వైపు పోతే మనోడు కాదు అని ఒక ట్వీట్ చేసింది నాగబాబు. అది కేవలం 2 లైన్లుగా చూడొద్దు మనం. దాని వెనుక చాలా కథ ఉంది, దాని వెనుక చాలా వ్యవహారం ఉంది. దీన్ని ఓన్లీ పొలిటికలైజ్గా ఈయన ఫ్రెండ్ కాబట్టి నంద్యాల పోయిండు, ఆయన బాబాయ్ కాబట్టి రామ్ చరణ్ ఇటు పోయిండుగా లేదు. అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు అల్లు అరవింద్ మాత్రం చిరంజీవితో కలుస్తున్నారు. ఇవి కార్యక్రమాలు నడుస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ అయితే కంప్లీట్గా డిఫర్ అయిపోయారు. అల్లు అర్జున్ రామ్ చరణ్తో, వాళ్ళ మామయ్య చిరంజీవితో, మెగా ఫ్యామిలీతో డిఫర్ అయినరు. నేను సొంతంగానే అల్లు బ్రాండ్తో ఎదగాలని అల్లు అర్జున్ చూస్తున్నారు. అల్లు బ్రాండ్తోనే ముందుకు పోవాలని చూస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీలో చాలామంది అంతకుముందు వీళ్ళంతా మెగా హీరోలను పిలువబడేవాళ్ళు కదా. రామ్ చరణ్ అయినా, తర్వాత అల్లు అర్జున్ అయినా, వీళ్ళంతా మెగా హీరోస్. వీళ్ళంతా
అల్లు అర్జున్ మెగా హీరోగా పిలిపించుకోనికి ఇష్టపడలేదు, ఆయన అల్లు హీరోగానే పిలిపించుకోనికి ఇష్టపడుతున్నాడు. అందుకే అల్లునే ఒక బ్రాండ్గా చేసే ప్రయత్నాలు చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అల్లు అరవింద్తో చేపించుకునే, ఆయన వాళ్ళ నాన్నని చీఫ్ గెస్ట్గా పిలుచుకొని చేసే కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు. చిరంజీవిని కూడా ఆల్మోస్ట్ పక్కన పెట్టేసిండ్రు. ఇప్పుడంతా కోల్డ్ వార్ కొంత బయటకు వచ్చింది అంతే. ఈ కోల్డ్ వార్ లాస్ట్ 1.5 year నుంచి ఉందని చెప్తున్నారు. 1.5 year నుంచి ఈ ఈగోయిజం పెరిగిపోయింది అల్లు అర్జున్కు రామ్ చరణ్కు మధ్య. ప్లస్ అల్లు అర్జున్ను తొక్కేసే ప్రయత్నం మెగా ఫ్యామిలీ చేసింది, రామ్ చరణ్ చేసిన అనే వార్త ఈ ఫిలిం సర్కిల్లో బాగా చర్చనీయాంశంగా మారింది. అది ఒకసారిగా బ్లోఅవుట్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ ఎలక్షన్ సందర్భంగా ఆయన నంద్యాల పోవడము, ఈయన పిఠాపురం పోవడం చూస్తే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ క్లారిటీ చాలా దూరం పోయింది, చాలా చాలా దూరం పోయింది. ఇక మెగా ఫ్యామిలీయే, అల్లు ఫ్యామిలీయే. ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య బంధుత్వమే తప్ప మిగతా ఏ రిలేషన్స్ కొనసాగుతలేవు. ఆ రిలేషన్స్ అన్ని కూడా కట్ అయిపోయినాయి ప్రస్తుతం అనేది ఒక చర్చ. ప్లస్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎట్లుంటారంటే, ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి ఫ్యామిలీతో బాగున్న వాళ్ళు చిరంజీవితోనే ఉండాలి, మళ్ళీ అల్లు అర్జున్ దగ్గర పోతే చిరంజీవి దగ్గర అనేవాడు. ఇప్పుడు అల్లు అర్జున్ బాగా దగ్గర ఉండే వాళ్ళు అల్లు అర్జున్ దగ్గర పోతే మళ్ళీ చిరంజీవి ఫ్యామిలీ వాళ్ళు ఆదరించరు. ఆర్టిస్టులైనా, డైరెక్టర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా, మిగతా 24 క్రాఫ్ట్స్ సంబంధించిన ఎవరైనా సరే ఎవరికి వాళ్ళే ఏమైనా తీరన్నట్టుగానే ఉండాలి తప్ప ఇప్పుడు ఈ ఇంటి మీద వాళ్ళని కాకి ఆ ఇంటి మీద వాళ్ళొద్దు, ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళొద్దు. అట్లాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. మొత్తం పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ కూడా ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.